త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం ప్రజాయై గృహమీధినాం అంటాడు. రఘుమహారాజు గారి గొప్పతనం ఏమిటి అని అడిగారు. అది ఇక్ష్వాకు వంశం కదా, రఘువు పుడితే రఘువంశం అయిపోయింది. ఒక మహాపురుషుడు పుడితే ఆ వంశానికి ఖ్యాతి వస్తుంది, ఆయన పేరు మీదకి మారింది. ఏమిటి రఘువు గొప్పతనం అని అడిగారు. త్యాగాయ సంభృతార్థానాం, డబ్బు సంపాదిస్తాడు. దేనికి? సూర్య భగవానుడి సముద్రంలో నీళ్లు లాగి మళ్ళీ తీసుకొచ్చి మేఘం కింద వర్షించినట్టు, మనలోంచి నీళ్లు, చెరువులలో ఉన్న నీళ్లు కిరణములతో లాగి మళ్ళీ ఇచ్చేసినట్టుగా ఆయన ఐశ్వర్యాన్ని సముపార్జించి త్యాగం చేస్తాడు, దానం చేసేస్తాడు. త్యాగాయ సంభృతార్థానాం సత్యాయ మితభాషిణాం. ఎక్కువ మాట్లాడడం, శాస్త్రం తెలియక కాదు, ఎక్కువ మాట్లాడితే అసత్య దోషం వస్తుందేమో. అదే పనిగా మాట్లాడారనుకోండి, మధ్యలో ఎవరో కోటేశ్వరారు ఒకసారి మా ఊరు రెండంటే తప్పకుండా రెండి అన్నారనుకోండి, ఆ పాటికి ఆ తర్వాత వెళ్ళడం మానేస్తే అదో అసత్య దోషం. అందుకని ఎక్కువ మాట్లాడడం. ఎందుకు మాట్లాడ్డు అంటే అసత్య దోషం వస్తుందని. కాబట్టి సత్యాయ మితభాషిణాం యశసే విజిగీషూణాం. దండయాత్ర చేస్తాడు, హింస కొరకు కాదు, కీర్తి కొరకు. కీర్తి కొరకు చెయ్యొచ్చా? భర్తృహరి అంటాడు, భూపసభాంతరాళమన పుష్కళ వాక్చతురత్వమాజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు. సజ్జనులకు ప్రకృతి సిద్ధమైన గుణము కీర్తి ఎందు అనురక్తి. అమ్మవారి అనుగ్రహం చేతనే కీర్తి వస్తుంది. అందుకే ఆవిడ యశస్విని అని ఒక పేరు. తను ఎవరిని అనుగ్రహించాలనుకుందో వాడికి గొప్ప కీర్తినిస్తుంది. వాడి గురించి అందరూ చెప్పుకున్న బాహ్య ఎంత గొప్ప ఆయనండి అంటుంటే ఆవిడ విని పొంగిపోతుంది. నేనిచ్చిన కీర్తే నా కొడుకు గురించి ఎలా చెప్పుకుంటున్నారో అని పొంగిపోతుంది ఆవిడ. అందుకే ఓసారి శృంగగిరి పీఠాధిపతులు చంద్రశేఖర భారతీ స్వామివారి దగ్గరికి చాలామంది వెళ్ళి కూర్చుని ఉన్నారు. ఒక్కొక్కళ్ళని పిలిచి మాట్లాడుతూ నీ పేరు ఏమిటంటున్నారు ఆయన. అందరూ చెప్పారు. ఒక ఆయన్ని పిలిచి ఏమిటి నీ పేరు అన్నారు. అందరూ వెళ్ళిపోయాక చెప్తాను, వాళ్ళని అడిగేయండి ముందు అన్నారు. చంద్రశేఖర భారతీ స్వామివారి తెల్లపోయి ఏమి ఎందుకు చెప్పమన్నారు. ఏం చెప్పమంటారు? వాడి పేరు పతంజలి, వీడి పేరు విష్ణు శర్మ, వాడి పేరు దక్షిణామూర్తి, వాడి పేరు సోమయాజి, వాడి పేరు బ్రహ్మశాస్త్రి. నా పేరు చెప్పుకోవడానికి నాకు కొంచెం సిగ్గుగా ఉంది. నా పేరు నాగభూషణం, నా పేరు పాము, ఏం చెప్పనన్నారు. అంటే చంద్రశేఖర భారతీ స్వామి అన్నారు, అసలు నువ్వు నిజంగా నీ పేరే నువ్వు చెప్పుకోవాలి. ఎందుకో తెలుసా? ఏది కట్టుకున్న బట్ట తీసి దండం మీద మారేస్తాడు, మెళ్ళో వేసుకున్న నగలు తీసుకెళ్లి బీరువాలో పెట్టుకుంటాడు. పరమశివుడికి నువ్వు ఆభరణానివి కాబట్టి జాగ్రత్తగా దాచుకుంటాడు. ఇంట్లో ఏది ఎలా ఉన్నా పక్క దులుపుకుంటారు. శ్రీ మహావిష్ణువుకి శయనానివి కాబట్టి వాళ్ళిద్దరికీ బాగా దగ్గరవాడివి. వీళ్ళెవరి పేర్లలోనూ ఆ దగ్గరితనం లేదు, నీ పేరు ఎందే ఉంది. సిగ్గుపడతామే, ఇంక నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళినా బిగ్గరగా చెప్పుకో, మీ తండ్రి అందుకే నీకు ఆ పేరు పెట్టాడన్నారు. అంత గొప్పది ఆ నాగ సంబంధం. అటువంటి నాగ సంబంధంతో ఆ నాగుని పూజించడం చేత ఇటువంటి అభ్యున్నతి కావాలి అని అడగడానికి పుట్టలో పాలు పోస్తారు కాదు. యథార్థమునకు వేరొకటి ఉన్నది. వృషద్విచిత్రతల్పయోర్ భుజంగముక్తికస్రజో గరిష్టరస్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మనః కదా సదాశివం భజే. బ్రహ్మజ్ఞానమును పొందడం అంటే పిరికితనం పోవడం, భయం పోవడం. భయం ఎప్పుడు పోతుంది? నాకన్నా రెండో వస్తువు లేదు, ఉన్నదంతా పరబ్రహ్మమని తెలిసిన అద్వైత స్థితి యందు ప్రవేశిస్తే నిర్భయత్వం. భగవాన్ రమణులు పడుకుని ఉన్నారు. రోజున సూర్య నాగమ్మ గారు వచ్చారు. ఆయన ఇలా పైకి చూస్తున్నారు. ఆవిడ హడిలిపోయి అన్నారు, అందరూ భయపడుతున్నారు, ఈ గోధుంతరాజు తిరుగుతోంది ఈ మధ్య, ఏమిటి అలా చూస్తున్నారన్నారు. ఆ పావును చూస్తే భయమే లేదన్నారు. భయం ఎందుకు? నేను చూస్తున్నారు, వారు రోజు 3 గంటలకు వస్తారు. ఆయన ఎవరిని పాము వచ్చిందనేవారు కాదు, వారు 3 గంటలకు వస్తారు. మరి పందిరి మీద తిరిగి మామిడి చెట్టు ఎక్కుతూ ఉంటారు. నేను చూశానన్నారు. ఆ పాము పైనుంచి ఇలా చూస్తోంది రమణ మహర్షి. సూర్య నాగమ్మ గారు పక్కనున్న వాళ్ళు అన్నారు, మీకు అందరూ ఈశ్వరుడిలాగే కనబడతారు, మాకే పాము కనపడుతోంది, కాబట్టి మీరు వారిని దూరంగా వెళ్ళిపోమ్మని చెప్పండి, రావద్దని చెప్పండి అన్నారు. ఆయన ఆ పాము వంక చూసి అన్నారు, మీరందరికీ ఎందుకో మిమ్మల్ని చూస్తే భయం వేస్తోందట. ఎందుకు వాళ్ళు భయపడ్డం, మిమ్మల్ని చూడడం? ఆఖరికి నేను లేనప్పుడు ఏమైనా అపకారం చేస్తారు, మీరు ఏమనుకోకండి, నేను ఒక్కరినే ఉన్నప్పుడు కనపడదురు కానీ మీరు బయలుదేరి ఎక్కడికైనా వెళ్ళండి అన్నారు. ఆ పాము జర 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 వెళ్ళిపోయింది. అది మహానుభావుడు, ఆయన బ్రహ్మవేత్త, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, అంతటా నిండిపోయినటువంటి బ్రహ్మమునందు అవిభాజ్య స్థితిని పొందినవారు.
కాబట్టి ఆయన మాట ఆత్మకి అందుతుంది. అటువంటి ఉత్కృష్ట స్థితిని పొందడం నిర్భయత్వ స్థితి. మూకశంకరులు ఆర్యాశతకం చేస్తూ అంటారు, శివ శివ పశ్యంతి సమం శ్రీ కామాక్షీకటాక్షితా పురుష విపినం భువనం అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం అంటారు. శివ శివ పశ్యంతి సమం, శివ శివ ఆమ్రేడితం వేశారు. ఎవరు కామాక్షి అనుగ్రహాన్ని పొందుతారో, పరదేవత కృపని పొందుతారో అటువంటి వారందరికీ కూడా పశ్యంతి సమం, అన్నీ సమానంగా కనపడతాయి. ఏవి? శివ శివ పశ్యంతి సమం శ్రీకామాక్షీకటాక్షితా పురుష విపినం భువనం అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం. వనమునకు ఇంటికి తేడా ఉండదు, అన్నీ సమానంగా ఉంటాయి. ఏది వారికి భయకారణము కాదు. అటువంటి నిర్భయ స్థితిని పొందడం, పాము యందు కూడా మిత్రభావన ప్రకటించడం, అన్నిటి యందు బ్రహ్మాన్ని చూడడం. అలాగే ఈ కార్తీక మాసంలోకి వచ్చేటప్పటికీ ఉసిరి చెట్టుకి పూజ చేయడం, ఉసిరికాయ పచ్చడి తినడం అనేటటువంటిది అత్యంత ప్రధానమైన నియమంగా చెప్పబడింది. అసలు స్కాంద పురాణంలో ఒక విశేషం చెప్పారు. భర్త యొక్క ఆరోగ్యాన్ని చూరగొనడం అనేటటువంటిదే భార్య యొక్క ప్రధానమైన లక్షణం. ఒక భర్త శరీరం ఆరోగ్యంతో ఉండడం అన్నది ఎవరి మీద ఆధారపడుతుంది అంటే, మొదట తల్లి, తరువాత తల్లిలా చూసుకునే భార్య. ఆయనకి ఏం తింటే వేడి చేస్తుందో, ఏం తింటే పడిశం పడుతుందో ఆవిడికి తెలుసు. ఆవిడ అలా చేసి పెడుతుంది ఆయన ఆరోగ్యం కోసం. యుక్తమైనటువంటి భార్య, భర్త ఆరోగ్య నియమం, ఆరోగ్యం నిలబడాలని ఆర్తి ఉన్న భార్య ఆదివారం మినహాయించి కార్తీక మాసంలో ఉసిరికాయ పచ్చడి పెట్టకుండా ఉండదు అని. ఒక్క ఆదివారం తప్ప ప్రతిరోజు ఉసిరికాయ పచ్చడి పెట్టాలి. అసలు యథార్థంగా చెప్పాలంటే ఉపవాసాన్ని విరమణ చేసేటప్పుడు ఉసిరికాయ తినకుండా ఉపవాసాన్ని విరమణం చేస్తే ఆ ఉపవాసాన్ని విరమణ చేసినట్టు తీసుకోరు. అంటే మీరు చేసిన ఉపవాసం పోతుంది. ఏకాదశి నాడు ఉపవాసం చేశారనుకోండి, ద్వాదశి నాడు పాలన చెయ్యాలి. ఏకాదశి ఉపవాసం ఎంత ధర్మమో ద్వాదశి నాడు అంత తొందరగా తినడం ధర్మం. పాలన చెయ్యాలి. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా. పాలన అంటే అన్నం తినమని కాదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తినాలంటే ఉసిరికాయ తినాలి. అందుకే ఇంట్లో ఏమున్నా లేకపోయినా వృద్ధ బ్రాహ్మణి ఇంట్లో ఓ ఎండిపోయిన ఉసిరికాయ ఉంది కనకధారాస్తవానికి ముందు. ఎందుకని? ఆ రోజు ద్వాదశి, ఏకాదశి ఉపవాసం ఉన్నారు ఆ దంపతులు. ఓ ఉసిరికాయ ఇంట్లో ఉందంటే ఆ బ్రాహ్మణ దంపతుల ధర్మం అటువంటిది. ఎలాగో అలా అన్నం దొరకపోయినా ఉపవాసం ఉంటారు. దొరికినప్పుడు తినేటప్పుడు ఉసిరికాయ తింటే ఉపవాస ఫలితమైనా వస్తుంది. 104 జ్వరం వస్తే బయటికి వచ్చి సూర్యుడిని చూస్తూ జపం చేశారు పరమాచార్య స్వామి వారు. ఎందుకంటే పంచాగ్నిహోత్ర తపస్సు వచ్చింది నాకన్నారు. ఒంట్లో వేడి ఎలాగో ఉంది, సూర్యుడిని కూడా చూస్తే పంచాగ్నిహోత్ర తపస్సు అన్నారు. అలా ఉసిరికాయతోటే ద్వాదశి నాడు ఉపవాసం పాలన చెయ్యాలి. అంతేకాని ఏకాదశి నాడు ఉపవాసం చేశానండి, ద్వాదశి నాడేమో ఉసిరికాయ పచ్చడి లేకుండా అన్నం తినేశానంటే దాన్ని ఉపవాసం చేశారని లెక్క వేయరు. ఎందుకంటే మీరు ప్రారంభం ఎంత జాగ్రత్తగా చేశారో పూర్తి చేయడం అంత జాగ్రత్తగా చెయ్యాలి. విమానం గాల్లోకి బాగా ఎగిరిపోయిందండి అంటే కుదరదు. ఎక్కడ దిగాలో నాకు తెలియదండి అంటే కొంపలు అడిపోవు. ఎగరడం ఎంత ప్రధానమో ధ్యేయమునందు జాగ్రత్తగా భూమి మీదకి అంత వేగంతోనూ 1-2-3 కిలోమీటర్లు మాత్రమే ఉండే విమానాశ్రయంలో విమానం పరిగెత్తవలసినటువంటి ఆ రహదారి మీదకి వచ్చి చక్రాల్ని కిందకి ఒళ్ళు దగ్గర పెట్టుకుని బయటికి వదలాలి. విమానం దింపడం తెలుసు కానండి, చక్రాలు దింపాలని మర్చిపోయానంటే చక్రాలు దింపిగలు దిగాలి. ఆ దిగడం అంత ప్రధానం. ఉపన్యాసం మొదలుపెట్టడం ఎంత కష్టమో ఉపన్యాసాన్ని పూర్తి చేయడం అంత కష్టం. ఎందుకంటే ఇవాళ చెప్పినవన్నీ చెప్పానా, ఇంకా చెప్పలేదని చెప్పుకుంటూ కూర్చుంటే అవతల వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళొద్దు. కాబట్టి నువ్వు చెప్పవలసిన దాన్ని సమయంలో అందంగా వడ్డించేయాలి, వడ్డించేసి పూర్తి చేసేయాలి. కాబట్టి ప్రారంభం ఎంత కష్టమో ముగింపు అంత కష్టం. ఎప్పుడు కూడా మధ్యలోనే విహంగ వీక్షణం తేలిక. కాబట్టి అందుకే చూడండి, సైకిల్ కొత్తగా నేర్చుకున్నవాడు సైకిల్ ఎక్కుతున్నప్పుడన్నా పడిపోతాడు, సైకిల్ దిగుతున్నప్పుడన్నా పడిపోతాడు. సైకిల్ మీద కూర్చుని తొక్కేస్తాడు. దిగడం రాదు, ఎక్కడం రాదు. ఏదైనా అంతే లోకంలో. అసలు కార్తీక మాసంలో అత్యంత ప్రధానమైన నియమమేమి అంటే ఉసిరికాయ తినడం. అందుకని వృద్ధ బ్రాహ్మణి ఇంట్లో ఉసిరికాయ ఉంది. ఆ ఉన్న ఒక్క ఉసిరికాయ వేసేసింది. శంకర భగవత్పాదులు వచ్చారని. ఇది శంకరుడు అడిగిన ప్రశ్న. ఆయన అడిగింది ఇది. అమ్మా ఆవిడికి పుణ్యం లేదంటున్నావు, కానీ ఒక పుణ్యం ఉంది.
ఆవిడికి ఉపవాసం పోతోంది. ఇప్పుడు ఉన్నది ఆ ఉసిరికాయ, అందుకే ఉంచాడు బ్రాహ్మణుడు, ఇంకేం లేకపోయినా. ఆ ఒక్క ఉసిరికాయ ఇప్పుడు లేకపోతే వాళ్ళ ఏకాదశి ఉపవాసం పోయింది. అయినా కూడా ఇంటి ముందుకు వచ్చి బ్రహ్మచారి నించున్నాడు, వెయ్యకుండా ఉంటే గృహస్థాశ్రమం పోతుంది. ఏకాదశి పోవడం కన్నా ఆశ్రమం పోకూడదని ఉసిరికాయ వేసిందమ్మా నాకు. అటువంటి ఆవిడ ధర్మం చాలదా, నా చేతిలో వేసిన ఉసిరికాయ సాక్ష్యం చాలదా, కురిపించు కనుక ఉసిరికలు అన్నారు. ద్రవిణాంబుధార అని శంకరాచార్యులు వారు అన్నారు. కురిపించేసిందంతే అమ్మవారు. ఏమి శంకర భగవత్పాదుల స్తోత్రం! విహంగ శిశవిషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయిని నయనాంబువాహ అన్నారు. అంబువాహ, అమ్మ నువ్వు మేఘానివి. ఆవిడ దుష్కర్మని తొలగకొట్టేయమ్మా, పాపం ఉంటే. ఆవిడ నా చేతిలో వేసిన ఉసిరికాయ చాలమ్మా. ఆవిడ బ్రాహ్మణి అంటే ఏమిటమ్మా, పక్షి పిల్ల అన్నారు. విహంగ శిశవు ఏమిటి, పక్షి పిల్ల ఏమిటా? బ్రాహ్మణి కదా, బ్రాహ్మణుడి భార్య కాదమ్మా, పక్షి పిల్ల. ఎందుకని? ప్రాణులన్నిటిలో ఆకలి పక్షికి ఎక్కువ, కాబట్టి అది ఏడుస్తూ ఉంటుంది, ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది, తింటూ ఉంటుంది, తిరుగుతూ ఉంటుంది, తింటూ ఉంటుంది. దాని బాధ దాంది. మనకి లోకంలో పెద్దవాళ్ళు బాబు అన్నం లేదండి ఒక 2 రూపాయలు ఇవ్వండి అంటే అలా అంటూనే ఉంటారని వెళ్ళిపోతాం. ఆవిడ పక్కనున్న ఒక పిల్ల ఏడుస్తూ, అమ్మా నిన్న నుంచి అన్నం లేదమ్మా, నువ్వేమో మంచినీళ్ళు తాగమంటున్నావు, ఇప్పుడు మంచినీళ్ళు తాగితే కడుపులో తిప్పుతోందమ్మా, అమ్మ ఏదైనా పెట్టమ్మా అని తల్లిని కొట్టి ఏడుస్తోంది అనుకోండి. ఏం పెట్టమంటా ఉంటుంది అనుకోండి తల్లి, ఆవిడ మిమ్మల్ని అడగక్కర్లేదు, మీరు వెంటనే ఓ రొట్టె తెచ్చి ఇచ్చేస్తారు. పిల్ల ఏడిస్తే చూడలేకపోవడం బయట వాళ్ళలో కూడా తల్లితనం, మాతృత్వం ప్రవేశిస్తుంది. ఏమమ్మా సాధారణమైన మనుష్యులం పిల్లలు ఏడిస్తే చూడలేమే, లోకములు కన్న తల్లివి మహాలక్ష్మివి. ఒక బ్రాహ్మణి పక్షి పిల్లలా ఏడుస్తోంది, చూస్తూ కూర్చున్నావా పుణ్యం లేదని? నా చేతిలో వేసిన ఉసిరిక చాలదా అమ్మా? ఒక్క ఉసిరికాయ అందుకుంది బ్రాహ్మణుడి ఇంట్లో. అది ధర్మశాస్త్రాన్ని పాటించడం అంటే. అందుకని అమ్మవారు కురిపించేసిందంటే, శంకరా ఏమి స్తోత్రమయ్యా, నువ్వు అడిగినప్పుడే కురిపిద్దును. కురిపిస్తే స్తోత్రం ఎక్కడి నుంచి వస్తుంది? భవిష్యత్తులో దరిద్రం పోగొట్టుకుందాం అనుకున్న వాళ్ళకి ఆలంబనం ఏది? నీతో స్తోత్రం చేయించి కురిపిస్తున్నానని బంగారు ఉసిరికలు కురిపించి. నేను కేరళ వెళ్ళినప్పుడు కారు వేసుకుని ఓ పూటంతా వెతికా ఇంటి కోసం. స్వర్ణతుమనాయ్ అని ఇప్పటికీ ఆ గేటు మీద బోర్డు ఉంటుంది. ఆ ఇంటికి వెళ్ళి, ఇంటి లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో వాళ్ళని, ఇక్కడైనా శంకరాచార్యులు వారు నిలబడి కనకధారాస్తవం చేశారని అడిగితే పెద్ద అంతఃపురం లాంటి ఇల్లు. అందులోంచి ఒక ఆయన వచ్చి చెప్పాడు, అవునండి మా తరాల్లో అంత ముందు ఉండేది వృద్ధ బ్రాహ్మణి మాకు సంబంధించిన ఆవిడే ఇదిగో శంకరాచార్యుల వారు ఇక్కడే నిలబడి చేశారు కనకధారాస్తవం, ఇక్కడే పడ్డాయిట ఉసిరికలు. మేము సచ్చిదానంద మహానుభావుడు సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామి వారు కాలడీలో ఎక్కడ శంకరాచార్యుల వారు పుట్టారో ట్రావెన్కోర్ ఎస్టేట్లో ఆ స్థలాన్ని కనిపెట్టినప్పుడు వారి పాదాలకు నమస్కరించి మేము వెళ్ళి మా వంశం వారిని స్తోత్రం చేసిందని చెప్పాడు. అక్కడే నిలబడి మేము కనకధారా స్తవం చేసి వచ్చాం కూడా సంతోషంగా. ఇప్పటికీ వాళ్ళు బోర్డు మీద స్వర్ణతమనాయని పెట్టారు గేటు మీద. కాబట్టి ఒక ఉసిరికాయ వెనక అంత కథ ఉంది కాదు. మీకు ఇంకొక పెద్ద విశేషం ఏమిటంటే 70 సంవత్సరముల వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత ఆయుర్వేద శాస్త్రాన్ని మనకి ఇచ్చినటువంటి చనకుడు ఉసిరికాయతో ఔషధిగా స్వీకరించి మళ్ళీ యవ్వనాన్ని పొందాడు. ఉసిరికాయ అంత గొప్పది. చైత్రమాసంలో యమదంష్ట్ర పైకొచ్చినప్పుడు దాని యొక్క ప్రభావం నుంచి కాపాడడానికి అమ్మవారు వేప చెట్టుకి పువ్వుగా పూస్తుంది. అందుకే దానికి సంస్కృతంలో నింబ పుష్పం అని పేరు. నింబ అంటే కాకులు వాలు చెట్టు అని. దాని పువ్వులో పరదేవతానుగ్రహం ఉంటుంది. దాని గురించి ఎంత విశేషమైనటువంటి వర్ణనలు చేశారో పురాణంలో. అమ్మవారు ప్రకృతి స్వరూపిణి అయి ఏ ఋతువునందు ప్రమాదం వస్తుందో ఆ ఋతువునందు ఆ ప్రమాదాన్ని తప్పించేటటువంటి పదార్థంగా ప్రకాశిస్తుంది లోకంలో. అందుకని ఆమె ఉసిరి చెట్లకి ఉసిరికాయలుగా వస్తుంది. ఉసిరి గాలి, ఉసిరికాయ, ఉసిరికాయతో చేసిన పదార్థము కార్తీక మాసంలో స్వీకరిస్తే పెను ప్రమాదములు తప్పిపోతాయి. అపమృత్యువు మృత్యు సంబంధమైన వ్యాధి, అంటే మృత్యు సమానమైన వ్యాధి. హార్ట్ స్ట్రోక్స్, పెరాలిటిక్ స్ట్రోక్స్ ఇవన్నీ మృత్యు సమానమైనటువంటి వ్యాధులు. ఇవి రక్తనాళాలు కొవ్వుతో మూసుకోవడం వల్ల వస్తాయి. ఆ కొవ్వుతో మూసుకోకుండా ఆపగలిగిన శక్తి దేనికుంది అంటే ఆమలకము అంటారు, ధాత్రి.
ఆ ఉసిరికాయ యందు అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రవేశిస్తుంది. అందుకే ఉసిరికాయ మీద ఒత్తి వెలిగించి దీపం పెడతారు. కార్తీక పౌర్ణమి నాడు తులసి చెట్టుని కాయలతో ఉన్న ఉసిరి కొమ్మ తెచ్చి తులసి చెట్టు కోటలో పాతి రెండిటికి కలిపి నమస్కారం చేసి దీపం పెడతారు. ఎందుకంటే తులసి విష్ణు సంబంధంగా ఎంత గొప్పదో ఆ ఋతువునందు ఉసిరి చెట్టు యొక్క కాయలతో ఉన్న శాఖ సాక్షాత్ పరదేవతా స్వరూపం. అమ్మా మేము బతికుండాలని నువ్వు ఉసిరికాయల రూపంలో వచ్చావా, ఆ గాలి యందు అంత ఓషధీతత్వాన్ని నింపావా, అమ్మా నీకు నమస్కారం అని ఉసిరి కొమ్మ యందు పరదేవతని చూసి తులసి కోటలో పక్కన పాతి దీపం పెట్టి నమస్కారం చేసి నైవేద్యం పెడతారు. ద్వాదశి దీపము అని ప్రత్యేకంగా దేవాలయాల్లో అయితే యథాశాస్త్రమేమి అంటే కార్తీకం గురించి స్కాందంలో అద్భుతంగా మాట్లాడతారు. కార్తీక మాసంలో ప్రతి విష్ణువాలయమునందు కూడా తులసి బృందావనం ఉంటుంది. తులసి చెట్లు లేకుండా ఉండదు. స్వామివారి ఉత్సవమూర్తిని తులసి బృందావనంలోకి తీసుకురావాలి ద్వాదశి నాటి సాయంకాలం. కొన్ని చోట్ల తెరపట్టి కళ్యాణం చేసేటటువంటి ఒక ఆచారం. ఆ రోజున లక్ష్మీనారాయణ కళ్యాణం బృందావనంలో చేస్తారు. అందరూ కూర్చుని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి ఇళ్లల్లో అయితే తులసి చెట్టు ఉసిరి చెట్టు పక్క పక్కన కానీ తులసి కోటలో ఉసిరి కొమ్మని కానీ ఉంచి దీపం పెట్టి పూజ చేసి ఆరాధన చేస్తారు. మనం బాహ్యమునందు ఆరోగ్య రక్షణ, కేవలము ఆరోగ్య రక్షణము అన్న పేరుతో దాన్ని ఏదో ఒక శారీరక వ్యాయామంగా స్వీకరించడం కానీ, ఈ దేశంలో ఏది స్వీకరించినా భగవత్ సంబంధం లేకుండా చెయ్యడం అన్నది అలవాటు లేదు. ఏది చేసినా భగవత్ సంబంధమే. చిట్ట చివరికి శరీరం పడిపోయినా మృత్యువుని తిట్టడం ఈ జాతికి అలవాటు లేదు. ఎందుకో తెలుసా? 95 ఏళ్ళు వచ్చి నా మలమూత్రములు విసర్జించుకోలేక మంచాన పడిపోతే నాకింకా శిథిలకోటలో ఉండాలని ఉంటుందేమో. ఈశ్వరుడు పిచ్చి నాన్న ఏం చేసుకుంటావురా, శరీరంతో వాడి వర్త అయిపోయిందిరా, దా ఇంకో శరీరం ఇస్తాను పుణ్యం చేసుకో అని విడిపిస్తాడు మృత్యు రూపంలో. కాబట్టి మృత్యువుని కూడా దేవతగా చూసింది తప్ప ఏ స్వరూపాన్ని నింద చేయడం ఈ జాతికి అలవాట్లేదు. ఈ తనకి రక్షణ దేని వలన కలిగినా దాని యందు భగవద్విభూతిని చూసి నమస్కరించడం ఈ జాతి యొక్క గొప్పతనం. ప్రతి దాని యందు ఎక్కడెక్కడ ఏ విభూతి గొప్పది ఉన్నా మమ తేజోంశ సంభవం అంటాడు గీతాచార్యుడు. అది నా తేజస్సు వలనే సంభవించిందంటాడు. అమ్మ అపారమైనటువంటి దయ కలిగినటువంటి తల్లి. ఆవిడికి ఎంత కారుణ్యం. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఓ మాట అంటారు, దృశాద్రాధీయస్యాదరదళిత నీలోత్పల రుచ దవీయాంసం పాంసుం స్నపయ కృపయా మమపి శివే అనేనాయం ధన్యో అని అంటూ దృశాద్రాఘీయస్యాదరదళిత నీలోత్పల రుచ. అమ్మా నీ కళ్ళు ఇలా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా తిప్పుతూనే ఉంటావు. ఎందుకు తిప్పడం? ఇలా చూస్తూ కూర్చోలేవా అంటే ఈ భూమండలం ఎంతవరకు ఉందో అంతకన్నా ఎక్కువ చూస్తూ ఉంటావు. ఎందుకో తెలుసా? ఆ బ్రహ్మకీట జనని నీ బిడ్డలు కదా మేమందరం, నా పిల్లలు ఎలా ఉన్నారో అని చూపులతో తడువుకుంటావమ్మా అన్నారు శంకరాచార్యులు గారు. ఆవిడ ఇలా ముడేస్తుందట కనుబొమలు. ఎందుకు ముడేస్తుందని అడిగారు. ఏదో ఆలోచనతోటో కోపంతోటో కాదు, ఇలా కనుబొమలు ముడేస్తుందట. దేనికంటే శంకరాచార్యులు వారు అన్నారు, భ్రవౌ భుగ్ని కించిత్ భువన భయభంగ వ్యసనిని అన్నారు. అరే రే వీళ్ళకి బుద్ధి ఇచ్చాను రా మనుష్యులకి, వీళ్ళు అమ్మా అనొక్క మాట అంటే చాలు రా రక్షిస్తాను, అనకుండా రక్షించకూడదు. వీళ్ళకి బుద్ధి ఇచ్చాను, వాడు అనట్లేదురా అంటే నేను రక్షిద్దును. ఎంత ఇబ్బంది వచ్చిందిరా వీళ్లతో అని మన అజ్ఞానాన్ని చూసి వాడు అంటే బాగుండని ఇలా కనుబొమలు ముడివేసి మన కష్టాలు చూసి వీడు నేను ఉన్నానన్ను తలుచుకోడరా అని ఇలా ముడేసి చూస్తూ ఉంటుందిట బాధతో. మన బాధలు తీర్చాలని, మన బాధలు తీర్చాలన్నది తన బాధగా స్వీకరించి కనుబొమలు ముడివేసిన తల్లి అని స్తోత్రం చేశారు శంకర భగవత్పాదులు. అంతటి దయాస్వరూపిణి అమ్మవారు. అందుకే విపత్కరమైనటువంటి స్థితి ప్రకృతి యందు ఎప్పుడు కనపడుతుందో ఆ ప్రకృతి యందు విపత్కరమైన స్థితికి ఓషధిగా ఆవిడ వస్తుంది. అందుకే యజుర్వేదంలో రుద్రాధ్యాయంలో ఒక మంత్రం ఉంది. అందులో మాట అంటారు, శివా విశ్వస్య భేషజీ అని. భేషజీ అంటే స్త్రీవాచకం. ఆమె లోకమునకు భేషజీ, ఓషధి. ఎప్పుడెప్పుడు ప్రమాదకరమైన లక్షణం వస్తుందో అప్పుడప్పుడు ఆవిడ విరుగుడుగా పక్కనే ఉంటుంది. మంచు పెరిగి చలి పెరిగి రక్తనాళములు మూసుకుని
గసగసాలంత ఉన్న కొవ్వు విడుతూ విడుతూ మూసుకున్న రక్తనాళాల్లో చిక్కుపడి ఆగిపోతే రోజు రోజుకి అది పక్కన చేరి నల్లపోసంతై రక్తం వెళ్లకుండా అడ్డుకుంటే ప్రమాదకరమైనటువంటి స్థితి రాకుండా ఆవిడ ఉసిరికాయ రూపంలో వస్తుంది. ఆ ఉసిరి పచ్చడి తీసుకోవడం వల్ల, ఉసిరి గాలి పీల్చడం వల్ల ఆ శారీరకమైనటువంటి కప వాత పైత్యములు విరిగిపోయి ఆరోగ్యంతో నిలబడగలుగుతాడు. అందుకే ఉసిరి చెట్టు కాసిందనం, కార్తీక మాసం వచ్చింది, వాతావరణం ప్రమాదకరంగా మారిందనేటప్పటికీ అమ్మవారు ఉసిరికాయగా వచ్చింది. ఎవరు చెప్పారు ఉసిరి చెట్టుని కాయమని? ఆ తల్లి ఉసిరికాయగా వచ్చింది. అందుకే ఉసిరి చెట్టుకి పూజ చేయడం, ఉసిరి కొమ్మకి పూజ చేయడం అన్నది అంత ప్రధానమైంది. కార్తీక మాసంలో వనభోజనము అని చేస్తారు. వనభోజనము అన్న మాటకి యథార్థానికి అర్థం ఏంటంటే, వనం అన్న మాటని అమరకోశం వ్యాఖ్యానం చేసింది. వనం అంటే అందరూ అరణ్యమును ప్రేమించి కూడుట. వనానికి వెళ్ళి సంతోషంతో ప్రహృష్ట వదనాలతో వెళ్ళాలి. ఏదో అన్నం ఒక్కటి తినేయడానికి వెళ్ళిపోమని చెప్పలేదు. అరణ్యానికి వెళ్ళినప్పుడు అందరం అరణ్యానికి వెళ్ళిపోవలసిన వాళ్ళమే. నిజానికి అరణ్యానికి ఎవడు వెళ్ళాడో వాడు పండడానికి సిద్ధపడ్డాడని గుర్తు. అరణ్యానికి వెళ్ళని వాడు పండినవాడు కాడు. ఎందుకో తెలుసా? వానప్రస్థం అంటే అరణ్యంలోనే గడుపుతారు. అరణ్యంలో ఎవ్వరితో సంబంధం లేకుండా ఒక ఆశ్రమం వేసుకుని అన్నిటి యందు రాగములు విడిచిపెట్టేసి, దేశము విడిచిపెట్టేసి, దొరికిన దాన్ని తీసుకుంటూ భగవంతుని యందు మనసు నిలబెట్టి ఉండిపోతారు. తన భార్యతో కలిసి వెళ్ళిపోతాడు. ఇక పూర్ణ వైరాగ్యం కూడా పొందితే పుత్రం పౌత్రం సమాసాద్య వానప్రస్థాశ్రమే వసేత్ భార్యాన్ పుత్రే నివేశ్యచ అన్నాడు వ్యాసుడు. భార్యని తీసుకెళ్లి కొడుకులు కప్పజెప్పి కాషాయం కట్టుకుని సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోతాడు. ఆశ్రమం మారడం అనేటటువంటి మాటకు అర్థం కట్టు మీద కట్టు వలన కట్టు జారుట తప్ప కట్టు మారడం కాదు. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి ఆ విషయాన్ని. నేను ఏవో కొన్ని మొక్కలు తీసుకొచ్చి, ఒరే నూతి దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొస్తాను రా, కాస్త ఈ మొక్కలు గట్టిగా కట్టు మోపు కింద అన్నాను నా కొడుకుని. వాడు మోకాలు వేసి పెట్టి గట్టిగా కట్టేశాను. నాన్నగారండి ఎంత గట్టిగా కట్టానో అన్నాడు. నేను వచ్చి చూసి నవ్వు నవ్వి 4 తాటాకు ముక్కలు తీసుకొచ్చి ముడేసి ఆ గడ్డి కింద చేర్చి గట్టిగా కుదిమి పట్టి మోకాలతో నొక్కి కట్టేశాను. నా కొడుకు కట్టిన కట్టు ఎంత వదులు కట్టో నేను కట్టేస్తే తెలిసింది. నేను కట్టేస్తే ఆ కట్టు జారిపోతుంది. ఇప్పుడు ఈ కట్లతో గడ్డి మోపు ఎత్తుకున్నాను అనుకోండి, నా కొడుకేసిన కట్లు జారి కింద పడిపోతాయి. కట్టు జారిపోవడానికి కట్టెయ్యాలి తప్ప కట్టు మీద కట్టు వేయకూడదు. ఆశ్రమం మారడం అంటే అది. మీరు ఒక ఆశ్రమంలోకి వెళితే ఇంకొక ఆశ్రమం జారిపోతుంది. బ్రహ్మచర్యంలో ఉంటే ఒక ఆశ్రమం, మీరు గృహస్థాశ్రమం అన్న కట్టు వేసుకున్నారంటే బ్రహ్మచర్యం అన్న కట్టు జారిపోయిందని లెక్క. వానప్రస్థంలోకి వెళ్ళారంటే గృహస్థాశ్రమం అన్న కట్టు జారిపోయిందని లెక్క. అంటే ఆ కట్టు అంత గట్టిగా పడిందని. అందుకే కృతకంగా వెళ్ళడం కాదు, కట్టు గట్టిపడి వెళ్ళాలి. దానికి సాధన వనభోజనం. అందుకే వనభోజనానికి వెళ్ళేవాడు అంత పవిత్ర హృదయంతో వెడతారు. వెళ్ళి ఏ ప్రకృతి యందు ఉపద్రవం ఉందో ఆ ప్రకృతినే ఆశ్రయించి ఆరోగ్యాన్ని సిద్ధింప చేసుకుంటాడు. చక్కగా ఎక్కడ ఉసిరి చెట్లు ఉన్నాయో, ఎక్కడ తులసీవనం ఉందో, ఎక్కడ మామిడి చెట్లు ఉన్నాయో అక్కడికి ఎడతాడు. మామిడి చెట్టుకి సంస్కృతంలో రసాలము అని పేరు. పరమేశ్వరుని యొక్క పేరున్న ఏకైక చెట్టు మామిడి చెట్టు. పరమేశ్వరుడికి శ్రీకృష్ణ భగవానుడికి పేరు రసోవై సహ. రసాలము మామిడి చెట్టు. పరమేశ్వరుడే ఈ భూమి మీద చెట్టుగా వస్తే అది మామిడి చెట్టు. అందుకే శైవ సంబంధంలో ఏకాంబరేశ్వరుడు. అటువంటి మామిడి చెట్టు కృష్ణస్వరూపం. అటువంటి మామిడి చెట్టు వేదస్వరూపం, శివస్వరూపం. అది కానిదేం లేదు. అటువంటి మామిడి చెట్టు, ఉసిరి చెట్టు, తులసి బృందావనం ఇటువంటివన్నీ ఎక్కడున్నాయో అటువంటి వనంలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించిన దగ్గర నుంచి కూడా లౌకికమైనటువంటి కోరికలతో వెళ్ళమని కాదు, అక్కడికి వెళ్ళినప్పుడు మనసు అత్యంత పవిత్రం చేసుకుని అరమరికలు లేకుండా అంతటా బ్రహ్మమును దర్శిస్తూ వెడతారు. అందుకే మనసు అంత ప్రహృష్టంగా ఉంచుకుని వెళ్ళమని. వెళ్ళి చక్కగా అక్కడ ఏ సత్యనారాయణ స్వామి వారి వ్రతమో ఏదో ఒక వ్రతం ఒక దంపతులు చేస్తారు. వ్రతం అన్నది ఎలాంటిదంటే మీరు సాగదీస్తే ఎంతైనా సాగుతుంది, మీరు కుదించేస్తే ఎంతైనా కుదించుకుంటుంది. మీకు ఉత్సాహం ఉందనుకోండి,
పొద్దున్న మొదలుపెట్టి ఆవాహయామి స్థాపయామి పూజయామి అయిపోగానే పుష్పార్చన మొదలుపెట్టి విష్ణు సహస్రం, శివ సహస్రం, లక్ష్మీ సహస్రం, లలితా సహస్రం ఇన్ని చెప్తూ చేస్తూనే ఉండొచ్చు సాయంకాలం వరకు. సాయంకాలం పొద్దు పొడిచిన తర్వాత అప్పుడు మీరు మహానైవేద్యం పెట్టి అప్పుడు భోజనం చేయొచ్చు. మీకంత ఓపిక లేదనుకోండి అరగంటలో కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఎందుకెడతారు వనభోజనానికంటే, వనమును భోజనము చేయుట అంటే, వనం అంటే బ్రహ్మం, బ్రహ్మమును తినుట. బ్రహ్మమును తినుట అంటే అంతటా బ్రహ్మమును అనుభవించుట. స్థాయి పెంచుకోవడానికి ఒక ప్రయోగం చేసుకోవడం, ఒక ప్రయోగం చేసి చూడడం. చూడండి, డాక్టర్ గారు మాట అంటారు, ఓ 10 రోజులు ఈ ట్యాబ్లెట్ వేసుకుని చూడండి ఎలా ఉందో చెప్పండి. ఒకవేళ మంట ఎక్కువగా ఉంటే ఒకసారి నా సెల్ నెంబర్ రాస్తున్నాను, ఫోన్ చేయండి, నేను చెప్తానంటారు. ఎందుకని? అది పడితే పర్వాలేదు, పడకపోతే మీరు ఫోన్ చేయాలి. అలా మీరు అరణ్యంలోకి వెళ్ళినప్పుడు కూడా అంతటా బ్రహ్మమును చూస్తూ ఇంటికన్నా అక్కడ బాగుందన్న భావనోటి మీకు వస్తుందా? అలా ఉండడం అలవాటు చేసుకోవడం ప్రారంభం అవుతుందా? వనభోజనమునందు ప్రధానమైన సిద్ధాంతం అది. అందుకే అరమరికలు లేకుండా కలిసిపోతారు. అసలు ఈ లోకంలో వనభోజనం అనేటటువంటిది చేయడంలో నిష్ణాతుడై చేసినవాడు, చేయించినవాడు ఎవరో తెలుసా? అసలు ఎవరూ మర్చిపోలేనంత గొప్ప వనభోజనం చేసినవాడు శ్రీకృష్ణ పరమాత్మ. భాగవతంలో చేశాడు ఆయన. భాగవతంలో ఆయన వనభోజనం చేస్తే అయ్యబాబో ఎన్ని లీలలు వచ్చేశాయో అందులోంచి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.